లల్లి డార్లింగ్, నా వైలిన్ తీసుకురా. అయ్యో రండి రండి. ఎరా మూర్తి, విడాకులు తీసుకున్నాను విన్నాను. అవును, కోర్టులో తీర్పిచ్చారు, అంతా అయిపోయింది. విడాకులకి తీర్పిచ్చేశారా? అర్థం లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య పొత్తు లేదంటే విడాకులు ఒక్కటే దారి. ఇందులో పోయి సెంటిమెంట్స్ ఏమీ చూడకూడదు. సెంటిమెంట్స్ ప్రేమ బంధాలు లేవంటే సొసైటీ చెడిపోతుంది. వివాహం ఎంత పవిత్రమైందో తెలుసు కనుకే చెప్తున్నాను. వివాహం అంటే అది దేవుడు కాదు, ఒక తతంగం అంతే. ఇది మన సౌకర్యం కోసమే ఉంది. మరి ఇంకెందుకురా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడం? మన సౌకర్యాలకు అనుకూలం కాకపోతే రాజ్యాంగ చట్టాలే మారుస్తున్నాం కదా. ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, మూడు పెళ్ళాలంటే. వీడు మాత్రమే అడ్జస్ట్ కావాలంటే అది న్యాయమేనా? భర్త మీద భార్య కూడా ప్రేమ ఉండాలి కదా. రే పిచ్చడా, ఆవిడికి నీ మీద హద్దు మీద ప్రేమ ఉన్నందుకే కదా ప్రాబ్లం వచ్చింది. సరే, అందుకని మొగుడిని కాల్చుకుని తింటూనే ఉంటే ఇంటర్వెల్లే లేకుండా? భార్యకి మానసం ఉండడం తప్పని చట్టంలో ఉందా? నువ్వు తొందరపడి విడాకులు గొప్పగొడవే తప్పు. ముందు ఆవిడ కేసు వేయడమే తప్పు. ఇంత తొందరగా జడ్జి తీర్పు ఇవ్వడమే తప్పు. చట్టాలన్నీ ఇప్పుడు విడాకులకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ కాలం పిల్లల స్పీడ్కి న్యాయస్థానం విడాకుల తీర్పు ఇవ్వచ్చురా, కానీ దేవుడు అంత త్వరగా విడాకుల తీర్పు ఇవ్వడరా. ఇట్ టేక్స్ టైం. తొందరపడి ఆవేశంలో తీసుకున్న విడాకులు రా ఇవి. నేను దీన్ని ఒప్పుకోలేనంతే. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? అరే చా ఉరగవా, కంటెంప్ట్ ఆఫ్ గాడ్ ముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎక్కువ. చేయి దాటిపోయిందిరా. గౌరీ ఆ క్రికెటర్ గురువుని పెళ్లి చేసుకోబోతోంది. వచ్చే 24వ తేదీ. నా బిడ్డను బలి చేసుకున్నావే. ధనగర్వం ధనవంతులు చేసే కుట్ర నేను ప్రేమించిన గురువును నా నుంచి విడదీసి ఈ రోజు జరగబోయే గౌరీ గురువుల కళ్యాణాన్ని నేను శాశ్వతంగా ఆపలేను. కానీ ఈ రోజు జరగకుండా ఆపగలను. అదే చేశారు. నన్ను మోసం చేసిన గురు పొగలెక్కిన ఈ ధనవంతులు మనస్సాక్షికి బదులు చెప్పి తీరాలి. యమునా, గౌరీ పిచ్చిదాన్ని కార్ డ్రైవ్ చేస్తూ కొండ పక్కన వెళ్తుందమ్మా. మన రెడ్ రోడ్ కార్లు. గౌరీ, గౌరీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? వెతుక్కుంటూ వచ్చాను, ఎక్కడ కనిపించడం లేదు. ఏమిటది? పోగొట్టుకున్నది వెతుక్కుంటూ వచ్చాను. ఏం పోగొట్టుకున్నావు? ఇక్కడ ఎక్కడ పోగొట్టుకున్నాను. కారు ఎక్కు. మన కారా ఇది? నువ్వు డ్రైవ్ చేసుకొచ్చి నీ కారేనమ్మా. దీన్ని వదులుకుంటారని నేను పోగొట్టుకున్న దొరుకుతుంది. గౌరీ, అసలు నువ్వేం పోగొట్టుకున్నావు? చూడేం చేస్తాను. గౌరీ, గౌరీ,
ఎప్పుడైనా నేను పోగొట్టుకుని దొరుకుతుందో చూద్దాం. ఏదైనా సరే డబ్బుతో కొంటానన్నావే, ఇప్పుడు నేను పోగొట్టుకుని కొని వచ్చేద్దాం. అయ్యో అయ్యో, అక్కడ పోగొట్టుకున్నది ఏమిటమ్మా, నీకు అర్థం కాదు. మేడం, గౌరీ తాళిబొట్టు మంచం మీద దొరికింది. పోగొట్టుకున్నాను వెతికిందే దేనినా? కాదు మేడం, మరి పోగొట్టుకున్నానని చెప్పిందే అదేమిటో చెప్పు. గౌరీ తన జీవితాన్నే పోగొట్టుకుంది, మనశ్శాంతినే పోగొట్టుకుంది, తననే పోగొట్టుకుంది. అదే దాని అర్థం. డాక్టర్ని పిలిపించండి. అల్లుడు గారు. ఎవరు మీ అల్లుడు? ఆ బంధాలన్నీ తెగిపోయాయి. ఎందుకు వచ్చారా? మీ దగ్గర క్షమాపణ కోవడానికి వచ్చాను. నేను చేసిన పాపానికి శిక్ష నా బిడ్డకిచ్చాడా దేవుడు. గౌరికి ఏమైంది? ఆసుపత్రిలో చేర్చారు, మెంటల్ హాస్పిటల్లో. జ్యోతిని మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఆశపడుతుంది. మీరొక్కసారి గౌరిని చూడండి. నేను ఇంకేమీ కోరడం లేదు. నా బిడ్డకి ప్రాణ భిక్ష పెట్టండి. ఈ రోజు ఏమిటో తెలుసండి? జూన్ 1వ తేదీ మన పెళ్లి రోజు. తీసుకోండి స్వీట్. నువ్వు తీసుకో. ఈ రోజు మా వెడ్డింగ్ డే. వివాహానికి అర్థం ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మధు, ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, కానీ నాకు ఒంట్లో బాగోలేదని అంటున్నారు. నేను నీ పేరేంటో అడగలేదు. అదరోని మాటలు ఎన్నో అన్నాను, నన్ను క్షమించే. అవును, నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి చక్కని పేరు. ఒక అందమైన అమ్మాయిని చూస్తే నాకు అసూయ వచ్చేది. అదంతా ఇప్పుడు లేదే. ఏ మధు, అసూయ అన్నదే లేని గౌరీ వట్టి బొమ్మ కదూ, చైతన్యం లేని జడం. అందుకే నా ఆరోగ్యం బాగలేదంటున్నారు. జ్యోతి, వెంటనే బిడ్డను కను, వాయిదా వేయకూడదు. అప్పుడే భర్తకు మనసులో చాపల్యం రాదు. మీకు ఆడపిల్ల కాని పుడితే నా పేరు పెట్టుకుంటారా ప్లీజ్? అప్పుడే మీరు నన్ను క్షమించినట్టు అర్థం. జ్యోతి, నేను ఒకే ఒకసారి నా మధుని కిస్ చేయాలి. అందుకు నాకు వస్తుంది.
చాలు నాకు, ఇది చాలు. నా దృష్టిలో నా కథ అంతా పూర్తయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని చూశాను నేను. ఇప్పుడు చూడు, నేను వేరే లోకంలో జీవిస్తున్నాను. ఈ ఆకులు, చెట్లు, కొమ్మల మధ్య పిచ్చివాళ్ళు లేని చోట. ఇప్పుడు నేను ఎవరినైనా సరే ప్రేమించవచ్చు, ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. చూడమ్మా, డాక్టర్ పిలుస్తున్నారు, రండి. ఇంజక్షన్ చేస్తారు. ఒక్క నిమిషం. ఈ స్థితిలోనే ఆవిడకి మీ సహాయం కావాలి. ఇప్పుడే ఆవిడకి మీ తోడు కావాలి. మీరు పక్కనే ఉండాలి. అది మీరు మిమ్మల్ని ప్రేమించడం తప్ప ఆవిడ ఇంకే తప్పు చేయలేదండి. ఈ చైన్ ఆవిడ మెళ్ళ వేయండి. మీ పెళ్లి రోజుకి బహుమతి. ఎప్పటికీ ఇది మీ పెళ్లి రోజుగానే ఉండాలి. ఫెర్నాండెస్ దంపతుల్లాగా మీరు కూడా అనుకూలంగా ఉంటూ 50వ పెళ్లి రోజు చేసుకోవాలి. వెయ్యండి. ఏమిటిది? సగం డాలరే ఉంది. మరో సగమా? ఇదిగో. జానీ రికార్డింగ్ అక్కర్లేదు, వాడిని బయటికి పంపండి. సారీ బ్రదరు, కోప్పడక. మా ఏరియాలో వాటర్ మరీ ఇబ్బందిగా ఉంది. నీళ్ళు అక్కడ దొరకలేదు. మందు నీళ్ళు కాదు, మంచి నీళ్ళు. పక్కింట్లో స్నానం చేయవచ్చా? మూర్తి, ఏంటో నవ్వుతున్నావు? నా